సో ఏ సిటీ అయినా ఏ విలేజ్ అయినా ఎట్లా డెవలప్ అవుతుంది అంటే మేజర్గా రోడ్స్. ఇప్పుడు ఇది ఒకప్పుడు ఏం లేకుండే ఈ ఏరియాలో. అలాంటిది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా మంచి రోడ్స్ అవ్వడంతో ఇది ఎన్హెచ్ అయిపోయింది, నేషనల్ హైవే అయిపోయింది. సో రోడ్స్ కనెక్టివిటీ ఎప్పుడైతే పెరుగుతుందో, రోడ్స్ కనెక్టివిటీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా షాప్స్ రావడం మొదలైతే జనాభా పెరుగుతుంది. సో దీంట్లో ఏమంటాయంటే రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. వన్స్ ఒక ప్లేస్ నుంచి రెవెన్యూ జనరేటెడ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా అక్కడ సిటీ ఏర్పడిపోతుంది, అక్కడ ప్లేసెస్కి డిమాండ్ పెరుగుతుంది. సో మనం ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం కొద్దిగా ముందడికి ఆలోచించాలి. కొద్దిగా ముందు ఒక అందరికన్నా జనరల్ నార్మల్ పీపుల్ కన్నా ఒక 10 years ముందు ఆలోచించాలి మనం. ఒకప్పుడు ఈ ప్లేస్లో ఏముండే, ఇప్పుడు యాట్ ప్రజెంట్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో, ఐ మీన్ ఏ సిటీ అయినా కానీ, ఏ విలేజ్ అయినా కానీ, ఎక్కడైనా కానీ అప్పట్లో ఎంతకు దొరికింది ల్యాండ్, ఇప్పుడు ఎంత కాస్ట్ ఉంది, నెక్స్ట్ ఇట్లా కాబోయే ఏరియా ఏది ఉంది అంటే మన చుట్టుపక్కలనే ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైతే రెగ్యులర్ ఏరియాస్లో ఉంటామో అక్కడ మనం ఎఫర్ట్ చేయలేము. సో మనం ఏం చేయాలి, మన విలేజ్ సైడ్, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉంటున్నాం అనుకోండి. హైదరాబాద్లో ఉంటున్నప్పుడు ఏంటంటే హైదరాబాద్లో మనము కొనలేము కాబట్టి హైదరాబాద్ టు మీ విలేజ్కి వెళ్ళే రూటో, లేకపోతే మీకు ఎక్కువ తెలుసున్న రూటో, ఆ ఏరియాలో ఏదైనా సరే ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్, అది ఇల్లు అయినా కావచ్చు, అపార్ట్మెంట్ అయినా కావచ్చు, లేకపోతే ఫ్లాట్ అయినా కావచ్చు, ఏదో ఒకటి ప్లాట్ అయినా ఏదో ఒకటి తీసేసుకోవాలి. అగ్రికల్చర్ ల్యాండ్ అయినా పర్లేదు, బట్ మనం ఏంటంటే డాక్యుమెంట్స్ కరెక్ట్ చూసుకొని తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ అన్నది వన్స్ మనం చేసిన తర్వాత రెగ్యులర్గా అక్కడికి విజిట్ అవ్వాలి. ఇది ఇప్పుడు యాట్ ప్రజెంట్ నేనున్నదైతే జనగాం సిటీ. ఇది సిటీ కాదు, ఇది జిల్లా కాకముందు దీన్ని అసలు పట్టించుకున్న వాళ్ళే లేరు. అట్లాంటిది వన్స్ ఇది జిల్లా ప్రపోజల్ వచ్చిన తర్వాత ఇక్కడ కలెక్టరేట్ వచ్చింది, పోలీస్ అవి వచ్చినాయి. ఈ ఏరియా చూడండి ఒకసారి ఎట్లయిందో, ఇది ఎంత పెద్ద చౌరస్తా అయింది, మంచి చౌరస్తా అయింది. దాన్ని డిజైన్ చేశారు. ఇటు మనకు ఇటు ఇప్పుడు ఈ రైడ్ తీసుకొని వెళ్ళిపోతే మనం ఏమంటారు వరంగల్ వెళ్ళిపోతాం. వరంగల్ టు భూపాలపల్లి 163, ఇది NH 163 లెఫ్ట్ వెళ్ళిపోతే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. సో అట్లా ఏంటి అంటే ఇక్కడ బస్ స్టాండ్ ఉంది. సో ఈ ఏరియా అన్నది ఎట్లా డెవలప్ అవుతుంది, పాపులేషన్ వల్లనే డెవలప్ అవుతుంది, అండ్ ఇంకా ఇక్కడ ఉన్న ఎమ్యూనిటీస్ వల్ల డెవలప్ అవుతాయి. సో ఇట్లాంటి వాటిలలో చూసుకొని మనం చిన్న చిన్న మండలాస్లో ఎక్కడైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో అక్కడ చూసుకొని మన బడ్జెట్లో కొనేయాలి. ఇంకొకటి ఏంటి అంటే మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఒకటే దగ్గర ఇన్వెస్ట్ చేయొద్దు. ఐ మీన్ ఇప్పుడు మీ దగ్గర 1 CR ఉన్నాయనుకోండి, 1 CR తీసుకెళ్ళి ఒకటే దగ్గర ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఒకటేసారి బాగా అప్రిషియేషన్ అవ్వచ్చు, లేకపోతే స్టాగ్నెంట్ ఉండిపోవచ్చు. కానీ మనం అదే 1 CRని స్ప్లిట్ చేసుకొని కొద్దిగా వరంగల్ హైవేకి, కొద్దిగా విజయవాడ హైవేకి, లేకపోతే ఇంకొద్దిగా కరీంనగర్ హైవేకి, మేడ్చల్ హైవేకి, అట్లా మనము 3-4 పార్ట్స్లో ఇన్వెస్ట్ చేసినాం అనుకోండి, మనకు ఒకటి కాకపోయినా ఇంకొకటి కలిసి వస్తుంది. సో అట్లా మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి, చాలా చూసుకొని కేరింగ్గా మన ఫ్యామిలీని సెక్యూర్ చేసుకోవడానికి మనం ఎన్ని తంటాలైనా పడాలి, చాలామందిని సజెషన్స్ అడగాలి. అలా అని చెప్పేసి రాంగ్ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. సో దాన్ని మనం అనలైజ్ చేసుకోవాలి, ఎట్లా ఏం నడుస్తుంది ఏం కథ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేట్ చెప్పారు అనుకో, నిజంగానే ఆ రేట్ ఉందా అక్కడ, వర్త్ ఏనా కాదా. చాలామంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో ఎలా మోసపోతారు అని అంటే, ఇప్పుడు ఒక దగ్గర ఏరియాలో అక్కడ 10,000 per square yard ఉంటే అక్కడ వెంచర్స్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఏం చేస్తారంటే ఆ రేట్ని ఇంకొక 5,000 అట్లా వేసేసి మొత్తం మనకి 15,000కి అమ్మేస్తారు. సో ఆ 5,000 ఇప్పుడు 10,000 ఉన్నది మనకు 15,000 అమ్మిర్రు అనుకోండి, మనకి ఏమైపోద్ది, ఆ 5,000 మనం ఏదైతే ఎక్కువ పెట్టి కొన్నామో అది ఇంకొక 5 yearsలో పెరగాల్సిన రేటు మనం ముందే పెట్టేసినాం. సో మనకు పెరిగినట్టు అనిపించదు అన్నట్టు. సో అట్లా కాకుండా మనం చాలా జాగ్రత్తగా చూసుకొని చాలా నలుగురిని అడిగి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనం చాలా సేఫ్ సైడ్లో ఉంటాం. థ్యాంక్ యూ.